ఇవాళ పెనమలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కంకిపాడు మండలం గొడవరులో ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 3 కోట్ల వ్యయంతో చేపట్టిన కంకిపాడు, గొడవర్రు, రొయ్యూరు రోడ్ల పనులను పవన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత రక్షిత తాగునీటి పథకంపై అధికారులతో సమీక్షిస్తారు. ఇవాళ పెనమలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కంకిపాడు మండలం గొడవరులో ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 3 కోట్ల వ్యయంతో చేపట్టిన కంకిపాడు, గొడవర్రు, రొయ్యూరు రోడ్ల పనులను పవన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత రక్షిత తాగునీటి పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ పెనమలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కి సంబంధించినటువంటి పలు అభివృద్ధి పనులలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఏదైతే నిన్న మొన్న కూడా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి రహదారులకి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల కోసం ఏదైతే వేశారో దానికి సంబంధించి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ఇక దాని తర్వాత అక్కడ నుంచి గుడివాడలో మధ్యాహ్నం ఏదైతే మంచినీటికి సంబంధించినటువంటి గతంలో గుడివాడ పర్యటనలో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచినీళ్లు ప్యూర్ వాటర్ రావడం లేదు, మురికి నీళ్లు వస్తున్నాయని కొన్ని ఏవైతే సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే మంచినీటి సరఫరాకి సంబంధించినటువంటి ఇది కూడా తీసుకురావడము, అలాగే మంచినీటి విషయంలో పూర్తిగా ఎప్పటికప్పుడు ఏవైతే పైప్ లైన్స్ కానీ మిగిలిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో 2 రోజుల్లోనే ఆ పనులను ఎక్కడైతే ప్రాబ్లం అని చెప్పి కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ ను క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు గుడివాడలోని మరొకసారి ఏదైతే మంచినీటికి సంబంధించినటువంటి దాంతో అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. అయితే ఉదయం ఈ శంకుస్థాపన కార్యక్రమం 10 గంటలకు పెనంలూరుకి సంబంధించి కంకిపాడులో చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి 2-3 చోట్ల పవన్ కళ్యాణ్ ఏదైతే అభివృద్ధికి కావాల్సినటువంటి శంకుస్థాపన పనులు అలాగే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. తర్వాత గుడివాడకు మధ్యాహ్నం నుంచి గుడివాడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. మంచినీటి సమస్యకు సంబంధించినటువంటి ఏవైతే అధికారులకి గతంలో ఆదేశాలు జారీ చేశారో దానికి సంబంధించినటువంటి రివ్యూని కూడా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ నిర్వహిస్తారు. తర్వాత ఏదైతే ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తను ప్రజల సమస్యలు ఎన్నికలకు ముందు ఏవైతే తీసుకున్నారో వాటిలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తానని కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ తన అభివృద్ధి పనులు ఏవైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి కనీసం రోడ్డు మార్గం కూడా లేని ప్రాంతాలలో తను పర్యటించిన సమయంలో ఏదైతే పరిస్థితి ఉందో ఇప్పుడు పరిస్థితి ఏంటి అనే దానికి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ లో కూడా తన శాఖకు సంబంధించినటువంటి అంశాలే కాదు తనకి నోటీసులకు వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటుగా రక్షిత మంచినీటి పథకంకి సంబంధించి అలాగే మంచినీటి సరఫరాకి సంబంధించి అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.